హలో గాయ్స్. తనుజ కళ్యాణ్ గొడవ ఏంటి? తనుజ లైవ్లోకి వచ్చి మాట్లాడింది కదా, ఆ దాని గురించి ఏంటో మనం క్లారిటీగా తెలుసుకుందాం. క్లారిటీగా తెలుసుకోవాలంటే మనం తనుజకు కళ్యాణ్కి గొడవ ఏంటి, తనుజకు కళ్యాణ్కి ముద్దమందారం టీంతోనే ఏంటి సంబంధం, మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా నా వీడియో క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది. తనుజ ఆ రోజు లైవ్లో ఎందుకు అంతగానం మాట్లాడింది, ఎందుకు ప్రతి ఒక్కరు ఆ పవన్ సాయిని అనడం ఏంటి అని ఎందుకు మాట్లాడిందో నేను క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చుతాయని సబ్స్క్రైబ్ చేసుకోండి. తనుజకు కళ్యాణ్కి గొడవ ఏంటి? మన లైవ్లో తనుజ ఎందుకు అంతగానం ఎందుకు అరిచింది, ఒకరి మీద ఎందుకు అంతగానం అంటే అంతగానం ఎందుకు తిట్టిందో మనం తెలుసుకునే ముందు మనము కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ తనుజ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లో మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటా ఎందుకంటే తనుజ కళ్యాణ్, డెమోన్, పవన్, రీతు, ఇమ్ము వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్ ఒక పిల్లర్స్ అనుకుంటాను నేనైతే. ఎందుకు ఆ మాట అంటే, అబ్బా అంటే మిగతా వాళ్ళు పిల్లర్స్ కాదంటే సంజన గారు కూడా పిల్లరే 100%. సంజన గారు మెయిన్ పిల్లర్, సంజన గారు. కానీ ఈ లవ్ ట్రాక్స్ ఇవన్నీ కొంచెం ఉంది కదా, ఆ విషయానికి వీళ్ళనే అంటున్నాను, అలా చెప్తున్నాను. కానీ ఓకే, మనం తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. తనుజ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆల్రెడీ తనుజ కళ్యాణ్ కూడా చాలా విషయాలు చెప్పారు, మంచి ఫ్రెండ్స్. కానీ కళ్యాణ్కి ఏంటంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనుజలా ఉంటుంది. దానివల్ల అంటే వాళ్ళిద్దరూ అలా ఆ విషయంలో బిగ్ బాస్ హౌస్లో చెప్పాడు. తర్వాత బయటికి వచ్చినాక లేదు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు, అదంతే. తర్వాత వీళ్ళ గొడవలు ఏంటివి అంటే, మన కళ్యాణ్ది ఒక మూవీ వచ్చింది, అది మనందరికీ తెలుసు. ఒక మూవీ సాంగ్ అనుకుంటా. అయితే ఒక యూట్యూబర్ ఎవరో, ఆయన యూట్యూబర్ ఏంటి అంటే అదే కళ్యాణ్ సాంగ్ రాకుండా ఎంఎం టీం ఆపేస్తుంది. ఎంఎం టీం ఎవరో మనం మాట్లాడదాం. ఎంఎం టీం అంటే ముద్దమందారం ఏదంటే ముద్దమందారం టీం వాళ్ళు కళ్యాణ్ది సాంగ్ ఆపేసి కళ్యాణ్ని నెగిటివిటీ చేస్తున్నారు అని అంటున్నారు. అస్సలు కాదండి, ఎవరు చెప్పారండి? వాళ్ళకేం పట్టింది? ఇతనికి పైకి రాకుండా చేయడానికి వాళ్ళకేం పట్టింది? వాళ్ళ లైఫ్ వాళ్ళది, వీళ్ళ లైఫ్ వీళ్ళది, అంతే. 100%. ముద్దమందంలో హరితమ్మ ఎంత ఎంత మంచిది అంటే చాలా చాలా ఇష్టం నాకు. హరితమ్మ అదేంది ఇప్పుడు రీసెంట్, నాకు ఎప్పుడు హరితమ్మ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను బాగా అదేనంటారు బాగా చూస్తుంటాను. చాలా ఇష్టం హరితమ్మ. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది ఆమెను చూస్తే, నిజంగా చాలా క్యూట్, చాలా చాలా మంచి అనిపిస్తుంది. అలా హరితమ్మ వీళ్ళు పవన్ సాయి వీళ్ళు ఆపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపేయడం ఏం మోసం? తనుజ చెప్పింది కూడా అదే. ఒక టైంలో కళ్యాణ్కి ఒక సిచ్యువేషన్లో కళ్యాణ్ స్ట్రగుల్ అంటే ఏదో ఒక ఇష్యూ వల్ల కళ్యాణ్ కోసము అదే పిఎస్ అంటే పవన్ సాయి 130 వరకు ఆడనే ఉన్నాడంట. అది ప్లీజ్ ప్రతిదీ మనము ఏదో నెగిటివిటీ అలా చేయకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కూడా వాళ్ళ ఉంటాయి. ఏంటంటే కొంచెం ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే అదే యాంటీ ఉంటారు. ఎలా అంటే బిగ్ బాస్లో ఇప్పుడు సపోజ్ నాకు తనుజ నచ్చింది అనుకో, నేను కళ్యాణ్ నెగిటివిటీ చేశాను. నాకు కళ్యాణ్ నచ్చింది అనుకో, నేను తనుజ నెగిటివిటీ చేశాను. వీళ్ళిద్దరికి కలిసి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అది కూడా ఓకే, వాళ్ళ మంచిగా ఉన్నారు. కానీ వీళ్ళు యాంటీ వాళ్ళు, అదే అర్థం కాదు. ఎందుకండి బిగ్ బాస్ అయిపోయింది, ఈ బిగ్ బాస్ అయిపోయి కూడా దగ్గర 7 months అవుతుంది. కానీ ఎందుకు ఇప్పుడు ఇంకా అంతే కోపాలు ఎందుకు, ఎందుకు అని నా ఒపీనియన్. నేను ఈ మాటతో చెప్తా, ఎందుకు అంత కోపాలు, ఇంకా ఎందుకు అంత అరే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏది ఎవరికి ఏం జరగదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారు. మనమే ఎక్కువ ఆలోచించి మనమే ఎక్కువ మన లైఫ్ని మనమే వేస్ట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఓకే, రివ్యూవర్స్ అంటే వాళ్ళ గురించి చెప్పక తప్పదు, 100% చెప్తారు. కానీ ఉట్టిగా మనకు ఫోన్ ఉంది కదా, ఒకరికి కామెంట్ పెట్టొచ్చు కదా, మనకు ఫోన్ ఉంది కదా, సపోజ్ వాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా, వాళ్ళని ఏదో ఒక మాట అనేతాం కదా అనే ఒక సిచ్యువేషన్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు మంచిగా ఉంటారు, మధ్యలో పోయిన వాళ్ళమే అంత మనమే వేస్ట్ అయిపోతాం. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్తున్నాను. తర్వాత తనుజ
ఎంఎం టీమ్‌కి ఏం సంబంధం. అదే ఎంఎం టీము 'కుక్ విత్ జాతిరత్నాల్లో' మన కళ్యాణ్‌కి మంచిగా అంటే ఆల్రెడీ వంటలు చేసే అంటే వంటలది కళ్యాణ్‌కి తెలవదు కాబట్టి, ఆ క వంటలది కళ్యాణ్‌కి తెలవదు కాబట్టి అంటే వంటల అతనిది అంటే వంటలు చేసే అంటే కొంతమంది బాయ్స్ వంటలు చేస్తారు. కొంతమంది చేయరు. అయినా గూడా 'బిగ్ బాస్' అదే సారీ 'కుక్ విత్ జాతిరత్నాల్లో' ఎందుకు ఆ అబ్బాయిది వంటలది కాదు గదా! ఎందుకు అట్లా చేస్తున్నాను అదే ఎంఎం టీమ్ మన కళ్యాణ్‌కి సపోర్ట్ చేసిందంట. అంతే గదా! 'బిగ్ బాస్' హౌస్‌లో ఏదో వాళ్ళు కూడా ఎవరికి ఎలాంటి అంటే ఏ నెగటివిటీ కావాలి, ఎవరికో నెగటివిటీ చేయాలి అని అలాంటి సిచ్యువేషన్ అయితే వాళ్ళ లైఫ్‌లో లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. నాకైతే భలే అనిపిస్తది. తనుజ వాళ్ళ అది ఆ టీమ్ అదేంటంటారు మీరంటారుగా ఆ టీము ఎంఎం టీము, ముద్దమందారం టీమ్ అని. ఆ టీం వల్ల అలా అస్సలు కాదు. నాకు తెలిసిన కాడికైతే అలా కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళబ్బా! నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంత మంచి వాళ్ళని నేను చెప్తున్నా అంటే నిజంగా మనం వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అరే ఎందుకు మంచి వాళ్ళని మనం అంత నెగిటివిటీ చేయడం, ఎందుకు వాళ్ళని అంత అనడం అయితే తప్పని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొకటి తనుజ తనుజ మన ఎవరు కళ్యాణ్ కళ్యాణ్ మంచిగా ఉన్నారు. వాళ్ళు మంచి మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారు. కానీ మనమే నెగిటివిటీ చేసి వాళ్ళకి మనమే పంచాయతీలు పెడుతున్నామేమో అని ఒక థింగ్ అనిపిస్తుంది. అలాంటి మీరు జెన్యున్ ఫ్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్కి జెన్యున్ ఫ్యాన్స్, జెన్యున్ ఫ్యాన్స్, తనుజ కళ్యాణ్ కలిసి జెన్యున్ ఫ్యాన్స్ ఉంటే అలా మంచిగా ఉండండి. కానీ కమెంట్స్ పెట్టి నీ సాంగ్ రానియకుండా ఎంఎం టీం చేసిందంటే వాళ్ళు ఎవరండి మీ సాంగ్ రానియకుండా ఉండడానికి? వాళ్ళని బిగ్ బాస్ హౌస్ పోనీయము, వస్తే 1 వీకే. మీకేం పని పాటు ఉండదా? ఇంతకు నాకు అదొక్కటే అర్థం కాదు. ఎవరినో ఎందుకో బిగ్ బాస్ టీంలకు వాళ్ళని బిగ్ బాస్కి వస్తే 1 వీకే ఉంటారు. ఎవరి కెపాసిటీ వాళ్ళది. 1 వీకే ఉంటారు. నువ్వు గేమ్ ఆడకపోతే 1 వీకే ఉంటావు. గేమ్ ఆడితే ఉంటావేమో లాస్ట్ వరకు చెప్పలేము. అది బిగ్ బాస్ టీమ్ అంటే నేను వీళ్ళకు ఎక్కువ రోజులు పెట్టాలి, వీళ్ళని తక్కువ రోజులు పెట్టాలని అస్సలు ఉండదు బిగ్ బాస్ టీంకి. అదేదో గుర్తుపెట్టుకోండి. ఓకే. అగ్ని పరీక్ష అది కమిట్మెంట్ విషయంలో నేను చాలా సీరియస్ అయినా ఆ టీం మీద కాదని నేను చెప్పను. అలా అని ప్రతి దాంట్లో సీరియస్ కావడం అయితే లేకుంటుంది కదా! ఎందుకు ఆ మాట? కానీ మనము ఒక మంచి వాళ్ళని కూడా అంత నెగటివిటీ చేయడం అయితే తప్పని నా ఒపీనియన్. నేనైతే ఇదైతే చెప్తాను. అలా అని వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. రీసెంట్‌గా కళ్యాణ్ స్టోరీ చూసారా? తనుజ ఏదో ఫుడ్ పంపిస్తే థ్యాంక్ యూ అని చెప్పి ఎమ్మీగా ఉందని తనుజ పుట్టస్వామి అని ట్యాగ్ చేశాడు. అది కన్ను కనిపియా మనకు? అదొక్కటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మంచిగా ఉంటారు. వీళ్ళని వాళ్ళకి ఎందుకు మనం పంచాయతీలు పెట్టాలి? వాళ్ళకి మనం ఎందుకు గొడవలు పెట్టాలి? మనకేం అవసరం? మనం ఫ్యాన్సా? సరే పలానోళ్ళకి పలానా ఫ్యాను, వాళ్ళ ఫ్యాను, కళ్యాణ్‌కి నేను ఫ్యాను, తనుజకు నేను ఫ్యాను అని అనుకోండి. అంతకు మించి మనం వాళ్ళకేమో పంచాయతీ పెట్టాలి, వాళ్ళకేదో గొడవ పెట్టాలి. తనుజ మూవీస్ కళ్యాణ్ రిలీజ్ చేయనిస్తలేడు, కళ్యాణ్ మూవీస్ తనుజ రిలీజ్ చేయనిస్తలేదు. సాంగ్స్ అయినా, మూవీస్ అయినా, వెబ్ సిరీస్ అయినా ఏదైనా మనం అదే అంటలేను. అలా చెప్తుంది. అదైతే చాలా తప్పండి. నిజం చెప్పిన చాలా చాలా తప్పు. ఎందుకు అట్లా చేస్తారు? ఎవరిని చేయరు. అది 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 ఎవరిష్టం. వాళ్ళ పర్సనల్స్ అబ్బా! నేనైతే ఇదైతే చెప్పగలుగుతా. అంతకు మించి అది ఎవరో ఎవరో సాంగ్స్‌ని ఎవరినో ఏదో అయితే ఎవరు తీయరు. అదొకటైతే బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇది చెప్పగలుగుతా. మనమే అనుకోని, మనమే ఊకుంట లేక వాళ్ళ మంచి ఫ్రెండ్‌షిప్‌ని మనమే కట్ చేస్తున్నామేమో, వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని మనమే ఊకే పిచ్చిగా మాట్లాడుతున్నామేమో అని అనిపించింది. తర్వాత ప్రతిసారి పవన్ సాయిని, ఎంఎం టీమ్‌ని ఎందుకంత ఫ్యాన్స్ నాకు అర్థమైతలేదు. ఎందుకు? ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ లాగానే ఉండండి. అంతేగాని వీళ్ళని అనడం అయితే చాలా తప్పనిపిస్తది నాకు. నిజం చెప్తున్నా తప్పనిపిస్తది. మ మనం ఎందుకు తనుజ ఎందుకు అంత రియాక్ట్ అయిందో నాకు అర్థమైంది. అరే! ప్రతిసారి ఒక సీరియల్ వల్ల తనుజకు అంత మంచి ఫేమ్ వచ్చినప్పుడు అదేనండి ఎంఎం టీమ్ అంటే ముద్దమందారం సీరియల్ వల్ల ఆవిడకి అంత ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంచిగా ఉన్నప్పుడు ఆవిడనంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా! ఇప్పుడు ఎవరమైనా సరే అరే నాకు ఒకానొక టైంలో ఇప్పుడు నాకు బిగ్ బాస్ వల్ల ఒక ఫేమ్ వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ అంటే నాకు నచ్చదు 100%. అట్లనే ఉంటుంది కదా! ఎందుకు మనం ప్రతి ఒక్కరిని అనడానికి మనకి ఎలాంటి రైట్ లేదని నేను చెప్పగలుగుతా. అదైతే నేను చెప్తున్నాను.
ఓకే. మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. ఫ్యాన్స్ ఎంత మాట్లాడాలో అంత. ఫ్యాన్స్ అని కాదు, ఎవ్వరైనా సరే నీకెంత అనిపిస్తదో నువ్వు అంతే మాట్లాడు. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే చాలా గలీజ్‌గుంటదేమో ఐ థింక్ నాకనిపిస్తుంది. మీ ఫ్యాన్ అనుకున్న మీకిష్టమైన మీ తనుజనే చెప్పింది. అలాంటివి ఏం లేవని. కళ్యాణ్ కూడా ఒక దాంట్లో చెప్పాడంట. అంటే ఇద్దరివి కలిసి ఫోటోలు ఎడిట్ చేసి పెట్టకండి. వద్దని చెప్పేసాడంట. ఎందుకంటే బాగా యాంటీ జరుగుతుంది. అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బాగా ఆవిడకు నాకు నచ్చుతలే, నా విషయాలు ఆవిడ అంటే వీళ్ళు ఉంటారు కదా ఫ్యాన్స్, వీళ్ళకి నచ్చకపోవడం వల్ల అరే వద్దులేరా నాయన ఎందుకు అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి మన వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ నాశనం ఇప్పుడే ఒకటే చెప్తా. నా ఇప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టినానుకో, నా మెసేజ్ వల్ల ఒక ఫ్రెండ్షిప్ నాశనం కావద్దు. అదొకటైతే నాకు అనిపిస్తుంది. ఎవరు ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే, అది ఏ రిలేషన్ అయినా సరే, అలాంటి మన వల్ల ఒకరు విడిపోవద్దు అనే ఒక థింగ్ అయితే నాకు ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఓకే. తర్వాత చాలా చాలా నేను అయితే ఎడిటింగ్స్ ఆపేయండి అని కూడా చెప్పారు వాళ్ళు. అది కూడా ఓకే. తర్వాత ఒకటి కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడదాం. వీళ్ళిద్దరు చాలా చాలా మంచి వాళ్ళు. నిజంగా వీళ్ళిద్దరి పైన చాలా రెస్పెక్ట్ ఉంటుంది. చాలా మంచి వాళ్ళు. కానీ ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళ పైన రియాక్ట్ కాండి, దీనిపైన రియాక్ట్ కాండి అని వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పొచ్చు. కానీ ప్రతిదానికి రియాక్ట్ అయితే మీ మీ స్థాయిని మీద దించుకున్నట్టు ఉంటుంది. ఓకే, తనుజకి చెప్తున్నా. తనుజ మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. మా అక్క నాకైతే ఏజ్లో మీరు నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి నాకు అక్క అనుకోండి. చాలా మీరంటే చాలా చాలా రెస్పెక్ట్. చాలా మంచిగా ఉంటుంది. కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా విన్ అయ్యారు. నాకు హ్యాపీ. కానీ మీరు ప్రతిదానికి రియాక్ట్ కాకండి. రియాక్ట్ అయ్యి ఎవరో పెట్టిన దానికి మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఏం అవసరం కూడా లేదని నేను చెప్తాను. ఎందుకు అవసరం లేదని అంటున్నాను? ఎందుకు ఆ విషయం అవసరమా? మనకు అవసరం లేదు. ఫ్లోలో వెళ్ళిపోవాలి ఆ సాంగ్. అది మీకు తెలుసు కదా. మేము ఎవరు ఇప్పుడు కామన్గా ఇప్పుడు నేను ఏ తప్పు చేసలేనప్పుడు 100% నేను వీడియో చేసా. అంతే, అంతకు మించి ఏముండకండి. ఆ టీంని మీ ఫ్యాన్స్ కూడా ఆ టీంని వాళ్ళని ఊకే ప్రతిసారి అనకండి. అది ఒకటైతే నేను చెప్పగలుగుతా. ఎందుకంటారండి మీరు? ఏం అవసరం ఆ టీంని అనడము, వాళ్ళని అనడం, వీళ్ళని అనడం? ఎందుకు అవసరమే లేదు ఆ విషయాలన్నీ. అది ఎవరి పర్సనల్ వాళ్ళవి అని నేను చెప్తాను. అదేంటంటారు, పవన్ సాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏందో చెప్పండి, నాకు అర్థమవుతుంది. పవన్ సాయిని టార్గెట్ చేస్తే మీకేమొస్తుంది? ఏం పవన్ సాయి కళ్యాణ్ని టార్గెట్ చేస్తుండా? పవన్ సాయి ఆయన లైఫ్లో ఆయన ఉన్నాడు, మీ లైఫ్లో మీరుండండి. ఎందుకు? వాళ్ళ లోపల చాలా మంచిగా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇది చెప్పగలుగుతా. మనము దాన్ని ఎక్కువగా ఆలోచించొద్దు. మనము పవన్ సాయి ఏదో చేస్తున్నాడు, అదేంటంటారు, పవన్ సాయి ఏదో చేస్తున్నాడు, అదేంటంటారు అబ్బా గుర్తుకొస్తలేదు, కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు, తనుజ ఏదో చేస్తుంది, టీం ఏమో చేస్తుంది అంటే టీం ఏం చేస్తలేదు, తనుజ ఏం చేస్తలేదు, పవన్ సాయి ఏం చేస్తలేదు, కళ్యాణ్ ఏం చేస్తలేడు, కళ్యాణ్ టీం ఏం చేస్తలేదు. ఎవరు ఏమీ చేస్తలేరు. అదొక్కటి మీరు ఆలోచించుకొని మాట్లాడుకోండి, ఆలోచించుకొని ఉండండి. కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే అరే మనమే కదా చెప్పాల్సింది అని ఇప్పుడు తనుజ కూడా రియాక్ట్ ఇవ్వడంలో తన ఫ్రెండ్స్ అయిన మంచి వాళ్ళకున్న ఒక ఫ్యామిలీ లాంటి ఒక మంచి టీంని వాళ్ళు అంటున్నప్పుడు నా వల్ల వాళ్ళకి బ్యాడ్ వస్తుంది కదా. ఎవరైనా ఉంటారు కదా, నా వల్ల వాళ్ళకి బ్యాడ్ వస్తుంది, నేను ఎందుకు నా వల్ల వాళ్ళెందుకు బ్యాడ్ కావాలని తనుజ రియాక్ట్ అవుతుంది, తప్పేం లేదు. కానీ ప్రతి చిన్న దానికి కూడా రియాక్ట్ అయితే అదేంటంటే మనసే మనమే దించుకున్నట్టు. అది మనకు తెలుసు కదా, అంతే. ఒకటే అది మనకు తెలుసు కదా. సపోజ్ తనుజ ఈ వీడియో చూడదు నాకు తెలిసి కానీ అని చెప్తున్నాను. మనకు తెలుసు, మనం ఏంటో మనకు తెలుసు. అవతల కళ్యాణ్ కూడా మీరేంటో కళ్యాణ్ కూడా తెలుసు. మీరు ప్రధానికి చెప్పొద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఉండేవాళ్ళు ఉంటారు, నెగిటివిటీ మాట్లాడే వాళ్ళు నెగిటివిటీ మాట్లాడుతూనే ఉంటారు. అది కామన్, అది మన అందరికీ తెలిసిందే కామన్. నెగిటివిటీ మాట్లాడే వాళ్ళు నెగిటివిటీ మాట్లాడుతూనే ఉంటారు. మనం దాని గురించి అంత ఆలోచించి అంత టైం వేస్ట్ చేసుకోవడం చాలా తప్పు. మీకు మస్తు వర్కులు ఉంటాయి. ఆ వర్క్స్ని ఆలోచించండి. ఈ ఏంటంటే ఒక కామన్గా ఏంటంటే ఇన్స్టాలో అంటే యూట్యూబ్లో బ్యాడ్ కమెంట్స్ పెట్టడానికి ఒక కమెంట్కి ఒక ₹5 ₹6 ఉంటాయంట. ఇలాంటి వాళ్ళు కమెంట్స్ పెడుతుంటారు. అలానే అందరూ అలాంటి వాళ్ళు అంటున్నాను, కొంతమంది చెప్తున్నాను కమెంట్స్ పెడుతున్నారు. అంత వాళ్ళ గురించి నువ్వు అంత ఆలోచించకండి, అంత ఏం ఆలోచించకండి. మీదేందో మీరు చూసుకోండి, ఎవరిదేందో ఎవరు చూసుకుంటారు అని నేను చెప్తాను. ఒకటి ఏంటంటే బిగ్ బాస్లో ఏంటంటే వచ్చేంత వరకు ఒకలాగా, తర్వాత బిగ్ బాస్ బయటకు వచ్చినాక వాళ్ళు నెగిటివిటీ, ఈ ఫ్యాన్స్ వాళ్ళ క్యాండిల్ చేస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ క్యాండిల్ చేస్తారు. అలాంటివి జరుగుతుంటాయి ప్రతి సీజన్లో. అంత ఓన్లీ
మీ సీజన్ అని కాదు, ప్రతి సీజన్‌లో అంతే. కానీ వాళ్ళు తీసుకునే బాధలు వాళ్ళకి కూడా ఉంటాయి గానీ, చెప్తున్నా ప్రతిదానికి మీరు రియాక్ట్ అయ్యి ఎందుకు మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారనే నేను చెప్తున్నాను. నిన్న నైట్ చూసాను, ఏదో ఒక వెబ్ సిరీస్ వచ్చింది మీది జియో హాట్‌స్టార్‌లో. కంగ్రాచ్యులేషన్స్ తనుజ గారు. తర్వాత ఇంకొకటి సపోర్ట్. మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీకుంటారు. అవతల వాళ్ళని సపోర్ట్ చేయడానికి అవతల వాళ్ళు ఉంటారు. కానీ నెగటివిటీ మాట్లాడే వాళ్ళకు నెగటివిటీని అస్సలు పట్టించుకోకండి. నేను ఇదైతే చెప్పగలుగుతాను. నెగటివిటీని అస్సలు పట్టించుకోకండి. ఆ పట్టించుకొని మీరెందుకు మీ టైం వేస్ట్ చేసుకొని మీరు అరే ఇలా జరుగుతుందేంటి, అరే ఇలా అవుతుందేంటి అని మీరు అస్సలు ఆలోచించకండి. మీరు ఆ ఆలోచనని పెట్టుకోకండి. ముందు నేనైతే చెప్తున్నాను అలా. మన ఎవరికి వాళ్ళు ఇప్పుడు నా ఫ్యాన్స్ నాకు, నీ ఫ్యాన్స్ నీకు అనేది అయితే ఉంది కామన్గా, నేను చెప్తున్నాను. కానీ అది బిగ్ బాస్ వచ్చేంత వరకే. కొన్ని దాంట్లో ఏంటంటే ఇప్పటి కూడా ఓకే, కళ్యాణ్ తనుజ అంటే ఇప్పటి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. అలానే కళ్యాణ్కి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు, తనుజ కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను 100% చెప్తాను. కానీ మనం ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళే, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళే, అంతే. వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్యాన్స్ ఉంటారు, మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అది వేరు. కానీ మనం ప్రతిదానికి రియాక్ట్ అయ్యి మనమే ఓకే 100% మీకు నాకు తెలిసి. ఎందుకంటే మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళని ఎవరైనా తిడుతుంటే ఎవరికి నచ్చదు. కానీ మీరు ఇంకా సోషల్ మీడియా అంటేనే బ్యాడ్ కమెంట్స్, సోషల్ మీడియా అంటేనే నెగిటివిటీ, సోషల్ మీడియా అంటేనే అంతే. కానీ అంత ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి అని నా ఒపీనియన్. మీ మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు హ్యాపీగా ఉండండి. ఇలాంటివి పట్టించుకొని ఎందుకు మన టైం మనమే ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది ప్రతి సీజన్లో. ఇంకొకటి, డిసెంబర్లో ఉన్నంత నెగిటివిటీ జనవరిలో ఉన్నంత నెగిటివిటీ ఇప్పుడు లేదు. నెగిటివిటీ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త సీజన్ వచ్చిందనుకో, కొత్త సీజన్ వాళ్ళ నెగిటివిటీ అంతే, అది కామన్. అంతేగాని మనం ఎక్కువ అంత ఆలోచించి చేసుకోకండి అని నేను చెప్తాను. ఓకే, కళ్యాణ్ది కూడా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ గారు. తర్వాత మంచి ఈ మన డెమాన్ పవన్ సాంగ్ వస్తుంది, డెమాన్ పవన్ది కూడా కంగ్రాచులేషన్ డెమాన్ పవన్. వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఓకే, మనలాంటి కామనర్స్ లాగా పోయి ఈరోజు విన్నర్ అయిందంటే కళ్యాణ్ గ్రేట్ అని చెప్తాను నేను. 100% కళ్యాణ్ సూపర్ అంట. అలాంటి టాలెంట్ కూడా ఉండాలి. అదే మనం ఏంటంటే కొన్ని ఛానల్స్ ఆ నెగిటివిటీ చేస్తున్నారని మనం అదే ఛానల్తో పోయి ఆ ఛానల్లో వీడియో చూసి ఆ ఛానల్ వాళ్ళు నెగిటివిటీ చేయడానికే ఉంటారు. ఆ ఛానల్ వాళ్ళు ఏంటంటే నెగిటివిటీ మాట్లాడితే వస్తుంది, పైసలు వస్తాయి అని అనుకుంటారు. ఆ దాని గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. మనని ఎవడన్నా ఏదైనా ఒక మాట అన్నారు అనుకో, అన్నారు పోయి వాళ్ళకే తగులుతుంది అని అదే ఒక థాట్తోనే ఉండండి అని నేను చెప్తాను. అంతకుమించి నేను ఎక్కువ చెప్పాను. అంత ఆలోచించే శక్తి కూడా లేకూడదు అనే ఒక మీ బిజీ, మీ షూటింగ్స్ మీవి చాలా బిజీ ఉంటారు, అది నాకు తెలుసు. కానీ మీరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఆలోచించకుంటేనే బాగుంటుంది. 100% ఆ కామెంట్స్ పెడితే అది పెడితే మీకు బాధ అనిపిస్తుంది, కాదని నేను చెప్పను. కానీ అలా ఉండేవాళ్ళు ఉంటారు. దాని గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. మీరు చూసుకోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి అని నేను చెప్తాను. తనుజ గారు కంగ్రాచులేషన్స్ మరొకసారి. అదేనంటే ఆల్ ద బెస్ట్ కూడా. ఎందుకంటే మీ వెబ్ సిరీస్ వస్తుంది. కళ్యాణ్ కూడా ఆల్ ద బెస్ట్. మీ సాంగ్ నిజం రుజువైంది ఏదో సాంగ్ అనుకుంటా, అది మన డిమాండ్ పవన్ కూడా రీతు వీళ్ళిద్దరిది కూడా సాంగ్ అయింది. ఒకటి, నేను రీతు వాళ్ళ పిఆర్ అని అంటున్నారు, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నేను ఎవరికి పిఆర్ కాదు, నాకు నచ్చిన వాళ్ళని నేను వీడియోలు చేసుకుంటా ఫ్రెండ్స్. నన్ను పిఆర్ అనకండి. నాకు మనీ ఇచ్చారా, అవును, నన్ను పిఆర్ అంటే నాకు హ్యాపీ. నాకు మనీ వస్తలేవు, నేను ఎందుకు వాళ్ళకి పిఆర్ అని అంటారు? నన్ను పిఆర్ అని అంటారు? అదొకటి. నేను నెక్స్ట్ వీడియోలో పిఆర్ గురించి నేను మాట్లాడతాను. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుతాయని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ గురించి తనుజ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్, బాయ్.